ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. సభలో ప్రభుత్వంపై ఇరుకున పెట్టే వ్యూహాలను సూచించారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల్ని అసెంబ్లీలో ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. साइड बोलो बोलो హైడ్రా లగచర్ల ఘటనలపై కూడా ప్రశ్నించాలని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, గంగుల కమలాకర్, చింత ప్రభాకర్, సుధీర్ రెడ్డి, అనిల్ జాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, మాణిక్రావు, వివేక్ మందా గౌడ్, బండారు లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఇక ఇదే సమాచారం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ ఎట్లాంటి అంశాలను లేవనెత్తాలి అనే దానిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మొదటి ఎల్పీ మీటింగ్ గా దీన్ని మనం భావించవచ్చు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగడం లేదు, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రైతు భరోసాతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు, గురుకుల పాఠశాలల్లో దాదాపు 49 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలను మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. గురుకుల బాటకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇటీవల లగచర్ల ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణ విషయంలో గిరిజనులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినటువంటి అధికారులపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గానే స్పందించింది. ఢిల్లీ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు మహిళా కమిషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిసి లగచర్ల రైతు బాధితులతో కలిసి ఫిర్యాదు అందజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది, అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో, అంటే అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన రోజునే బీఏసీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సభ్యులు హాజరవుతారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండా ఖరారు చేయడానికి బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లాంటి ఎజెండా ఉండాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే డిమాండ్తో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ లేవనెత్తాల్సిన అంశాలను ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావించబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నిన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి
వచ్చి వెళ్లారు. అప్పటి నుంచి అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారు, అసెంబ్లీ సమావేశాలకు రావడంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఎప్పుడు వస్తారనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. అంటే దాదాపు ఒక గంట సేపటి క్రితమే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. మరో గంట సేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై విధి విధానాలు ఖరారు చేసేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.